థాట్ ప్రాసెస్ చేసినప్పుడు సో ఒక వస్తువుని తాకినప్పుడు మన బ్రెయిన్ లో విద్యుత్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. అంటే మనం దాదాపు ఒక ఎల్ఈడి బల్బుని వెలిగించవచ్చు మన థాట్ ప్రాసెస్ వల్ల. మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆలోచనలు గంటకి 430 km/h వేగంతో ప్రయాణిస్తాయి. బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా పరిగెత్తాయి. సో చాలా మంది అనుకుంటారు కదా, నాకు జ్ఞాపక శక్తి లేదు, నేను గుర్తుపెట్టుకోలేకపోతాను, చాలా మంది బాధపడుతుంటారు కదా. సో వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా. సో మన సైన్స్ ఏం చెప్తుందా అంటే, సో మన బ్రెయిన్ యొక్క కెపాసిటీ అంటే మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ ఎంత ఉంటా అంటే 2.5 PB, అంటే దాదాపు 30 లక్షల వీడియోలు, 30 లక్షల గంటల వీడియోల విడిది. అంటే మనం అంత కెపాసిటీ కూడా మన బ్రెయిన్ అనేది గుర్తుపెట్టుకోకుంటుంది. దాదాపు ఒక 300 years వరకు మనం ఏ వీడియో చూసినా నాన్ స్టాప్ గా అనేది నిల్వ ఉంచుకుంటుంది. సో అంత కెపాసిటీ ఉంటుంది మన బ్రెయిన్ కి. బ్రెయిన్ లో ఎక్కువ క్యాంపస్ అనే ఒక లైబ్రరీ లాంటి ఉంటుంది. సో అది ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది నిద్రపోతున్నప్పుడు కానీ, సో పనికి మాలిన విషయాల కోసం ఆలోచించినప్పుడు కానీ, మంచి విషయాలు ఉంటాయి కదా మనకు కావాల్సినవి. మంచి విషయాల్ని హిప్పో క్యాంపస్ అనేది